ఫస్ట్ నాన్నగారికి కెరియర్ లో హీరోగా బ్రేక్ వచ్చిన మూవీ అంటే పోలీస్ స్టోరీ పోలీస్ కదా. స్టోరీ. అవును. బట్ కన్నడ మూవీ అది యాక్చువల్ గా. అవును. అంటే తెలుగులో నాన్నగారికి ఇంత సర్కిల్ ఉన్నప్పటికీ కూడా తెలుగులో కంటే కన్నడలో ఆఫర్స్ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటి? అంటే పోలీస్ స్టోరీ ఒకటి హిట్ అవ్వడం, అప్పుడు అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. అప్పుడు అంత సీరియస్ మూవీ, కంప్లీట్లీ డైలాగ్ ఓరియంటెడ్ మూవీ, అంత అది ఎవరు చూడలేదు. సో అదేంటంటే ఆ మాస్ లో మా జనాల్లోకి ఫుల్ రీచ్ అయిపోయింది బాగా. సో దాని తర్వాత చాలా ఇంకా పోలీస్ కి ఒక సింబల్ అయిపోయారు ఇంకా. సో ఇంకా పోలీస్ రోల్ అంటే ఇంకా నాన్న గుర్తొచ్చేటట్టు అయిపోయారు. సో దాని తర్వాత కన్నడలో చాలా సినిమాలు వచ్చాయి. సో కన్నడలో ఫస్ట్ అది కన్నడ మూవీ కాబట్టి ఇంకా అలా 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 కన్నడ మూవీస్ చేశారు. అండ్ డాడీకి ఉన్న బ్రెయిన్ మెమరీ పవర్ కి కన్నడ వెంటనే నేర్చేసుకున్నారు. సో అది మాట్లాడితే అసలు ఎవరికి ఆయన మదర్ టంగ్ కన్నడ కాదు అని తెలీదు. అవును, అంత ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తారు కన్నడ. సో ఆ కన్నడలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఊరికి తగ్గట్టు. నార్త్ కర్ణాటక అంటారు, సో అలాంటిది వేరే స్లాంగ్ ఉంటుంది వాళ్ళకి. అది కూడా తీసేసుకొని మాట్లాడేస్తారు అనమాట డాడీ. సో అలా ఇంకా కన్నడలో ఫేమస్ అయిపోయారు. యాక్చువల్ గా మీరు ఇప్పుడు ఓన్ చేసుకున్నారు జనం. ఇంకా అంటే పోలీస్ స్టోరీ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అప్పటికి ఇప్పటికి ఆ పోలీస్ స్టోరీ మూవీ ఎప్పుడు చూసినా బోర్ అనిపించదు. అవును, అదొక వండర్ఫుల్ మూవీ, బాగా గ్రిప్పింగ్ గా ఉంటుంది. మీరు అన్నట్లు పోలీస్ అనగానే గుర్తొచ్చేది సాయి కుమార్ గారు ఆ మూవీ తర్వాత. బిఫోర్ అంతకుముందు రాజశేఖర్ గారు గుర్తొచ్చేవారు. అలాగా ఈవెన్ రాజశేఖర్ గారికి కూడా డబ్బింగ్ నాన్నగారే ఇచ్చేవారు కదా. సో వాయిస్లు ఇద్దరివి ఒకేలా ఉండడం, సేమ్ పోలీస్ స్టోరీ చూసినప్పుడు. కానీ ఆ టైంలో మీ నాన్నగారు అంటే అందరికి భయం వేసేది. అంటే ఆ మూవీలో సీరియస్ గా ఉంటారు కదా మొత్తం. ఆ మూవీ తర్వాత పోలీస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు కదా డాడీ. చేశారు, చాలా పోలీస్ క్యారెక్టర్స్ చేశారు. కానీ ఆ టైంలో నిజంగానే మీరు అన్నట్లుగా సాయి కుమార్ గారు అంటే తెలియని వాళ్ళు చాలా మంది కూడా కన్నడనే అని చెప్పేసి అనుకున్నారు. నేను కూడా చాలా కాలం మేబీ కన్నడనేమో అనుకున్నాను, ఎందుకంటే కన్నడ మూవీస్ ఎక్కువగా చేసేవారు. అండ్ తెలుగులో ఏంటంటే కొంచెం చేసినా గానీ తక్కువ రోల్స్ చేస్తూ ఉండేవారు. కానీ ఒక నాన్నగారి గురించి తెలుగులో ఒక టాక్ ఉంది తెలుసా మీకు? లైక్ అంటే ఇండస్ట్రీ సాయి కుమార్ గారిని యూస్ చేసుకోలేదు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా ఈ మాట మీరు? అప్పుడప్పుడు విన్నాను. అంటే ద ఫ్యామిలీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ అలా అని చెప్పి ఏంటది బ్యూటిఫుల్ రోల్స్ వచ్చాయి. బీట్ అంతఃపురం, బీట్ మన ప్రస్థానంలో నాయుడు వచ్చాడు. అసలు ఆ క్యారెక్టర్ సాయి కుమార్ గారి కోసం, అది ఆయన తప్ప ఇంకా క్యారెక్టర్ లో ఎవరు ఉండలేరేమో, చూడలేమేమో అన్న ఫీల్ వస్తుంది అనమాట. ప్రస్థానం తర్వాత అసలు ఇంకా సాయి కుమార్ గారికి మళ్ళీ బ్రేక్ వచ్చేసి, అప్పటిదాకా ఏంటంటే అందరూ ఈ పోలీస్ జోన్ లోనే అదే దాంట్లో ఉండిపోయే జోన్ లో. బట్ ఆర్టిస్ట్ ఇస్ అన్ ఆర్టిస్ట్. సో వాళ్ళు దే ఆర్ కాల్డ్ ఆర్టిస్ట్ బికాస్ దే హ్యావ్ టు డూ అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ చేయాలి. అంత వర్సటాలిటీ ఉండాలి. సో అలాంటి వర్సటాలిటీ డాడీకి ఉండడము. సో మొన్న వచ్చిన సరిపోదా శనివారము ఇప్పటికీ కూడా అందరూ వచ్చి రివ్యూస్, నా ఫ్రెండ్స్ గానీ అందరూ చెప్తున్నారు, మీ డాడీ వస్తే నవ్వొచ్చేస్తుంది సినిమాలో. సో అంత అగ్రెసివ్ డాడీ ఇప్పుడు, అంత సోబర్, మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండే ఫాదర్ లాగా. సో అది కూడా చేయగలరు. సో ఆ డాడీ వర్సటాలిటీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ. సాయి కుమార్ గారు నిజంగానే అంత కొంచెం కామెడీగా, అంటే నిజం డాటర్ కామెడీ. లైక్ ఇప్పుడు మీతో మరి ఎలా అంటారు, ఎలా వచ్చావు ఇంటికి అని డాటర్ ని క్యూరియస్ గా అడిగితే కార్లో అది డిఫరెంట్ గా ఉంటది కదా సంథింగ్. మేము అసలు బాగా నవ్వుకున్నాం ఆ మూవీ చూసినప్పుడు, ఏంటి సాయి కుమార్ గారిని ఇలా కూడా చూడొచ్చా అని చెప్పి. లైక్ అంటే మీరు అన్నట్లు యాక్టర్ అనే వాళ్ళు ఎప్పటికైనా యాక్టరేనండి. లైక్ అంటే ఏదైనా చేయగలరు, ఆ క్యారెక్టర్ లో అలా ఇమిడిపోగలరు. అలాంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళు చాలా ఎగ్జాంపుల్. అండ్ అంతఃపురం గురించి మాట్లాడదాము. పోలీస్ స్టోరీ లాంటి మూవీస్ చూసిన తర్వాత సాయి కుమార్ గారు ఈశ్వరల్లా, పోలీస్ స్టోరీ, ఈశ్వరల్లాలో ఓకే కొంచెం అటు ఇటుగా ఉంటారు. బట్ పోలీస్ స్టోరీ కొన్ని మూవీస్ చూసినప్పుడు ఆయన అంతా యాంగ్రీ, సీరియస్ గా ఉండేసేసి అలా ఉండి, వన్స్ అంతఃపురంలో సాయి కుమార్ గారిని చాలా మంది అడాప్ట్ చేసుకోలేకపోయారు. అతను ఆ సాయి కుమారేనా ఇతను అని చెప్పేసి. కృష్ణవంశీ గారికి మరి సాయి కుమార్ గారిని అలా ఎలా చూపించాలి అనిపించిందో. లైక్ కంప్లీట్ గా ఒక లవర్ బాయ్, ఇన్నోసెంట్, లైక్ అంటే గొడవలు అంటే భయపడే ఒక పర్సన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ అందులో. లైక్ అంటే సాయి కుమార్ గారు అసలు అంత పవర్ఫుల్ రోల్స్ చేసే ఆయన ఈ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారు అప్పట్లో? డిఫరెంట్ గా ఉందనే. సో అంటే అది బ్రేక్ చేయాలి ఎప్పటికైనా, అంటే డిఫరెంట్ గా ఉంటుంది కదా, ఎవరికైనా ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేద్దాము అన్న దీంట్లో. సో అప్పట్లో నాకు గుర్తుంది డిస్కషన్ వచ్చినప్పుడు
హోల్ ఐడియా ఏంటంటే అప్పట్లో కృష్ణవంశీ గారు కూడా సాయిని ఇలా చూపిస్తే వేరేగా ఉంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఈ యాంగిల్ అని చెప్పి ఆయన అది కూడా నాన్నని ఇలా చూపించచ్చు అని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని చేసిన సినిమా అది. సో అది చాలా బాగా రీచ్ అయింది. అండ్ దాంట్లో సాంగ్ ఎంత ఫేమస్ అయిందో, అప్పటిదాకా నాన్నకి అసలు సాంగ్స్ లేవు, మ్యూజికల్ హిట్స్ లేవు, ఎప్పుడు ఫైట్స్, డైలాగ్స్. సో అలాంటిది కంప్లీట్లీ చేంజ్ అయిపోయి ఆ సాంగ్ ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. తలుచుకుంటే ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. లైక్ అంటే ఒక రొమాంటిక్ సాంగ్ అని, రొమాంటిక్ సాంగ్ లో నాన్న యాక్ట్ చేయడం అంటే డెఫినెట్ గా ఇప్పటికీ ఎప్పుడైనా ఆ సాంగ్ చూసినప్పుడు పోలీస్ స్టోరీలో చేసిన సాయి కుమార్ గారు ఇలాంటి ఒక సాంగ్ చేశారు, ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక మూవీ ఎలా అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే అంత అందంగా అద్భుతంగా వాళ్ళిద్దరు పేరు కూడా అటు సౌందర్య గారు కానివ్వండి, ఇటు సాయి కుమార్ గారు కానివ్వండి, ఇద్దరు కూడా పోటీగా చేసినట్టు ఉంటది ఆ సాంగ్. జనరల్ గా అలా చూసినప్పుడు ఇంట్లో అందరు కామెంట్స్ ఏంటి అంటే బ్రదర్ సిస్టర్స్ కూడా సాయి కుమార్ గారిని ఎలా తీసుకున్నారు ఆ టైంలో, అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసి? నేనైతే చాలా హ్యాపీగా అయ్యాను, ఎందుకంటే నాకు ఆ సాంగ్స్ అవన్నీ ఇష్టం. ఎనీ గర్ల్ ఆ సాంగ్స్ అవన్నీ నచ్చుతాయి కదా. అప్పుడు దాకా డాడీ ఎప్పుడు సాంగ్స్ చేయలేదు అని చెప్పి ఉండేది అనమాట ఫీలింగ్. సో ఆ సినిమా చూసాక అమ్మాయి, ఆ డాడీ చాలా బాగుంది సాంగ్, మంచి హిట్ అయింది. మమ్మీ కొంచెం అటు ఇటుగా తీసుకున్నారు కానీ బట్ ఓవరాల్ గా అందరం హ్యాపీ. స్కూల్ కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉండేవారు మీ డాడీ, కానీ మెయిన్ ఏంటంటే మేము చెన్నైలో ఉన్నాం అప్పుడు. సో డాడీ ఎదర్ తెలుగు ఆర్ కన్నడ మూవీస్ లో బిజీగా ఉండేవారు. సో కంప్లీట్లీ తమిళనాడు, చెన్నై కాబట్టి అంత అటెన్షన్ వచ్చేది కాదు మాకు, విచ్ ఇస్ గుడ్. మాకు కూడా అలాగా మమ్మల్ని ఏదో ప్రత్యేకంగా యాక్టర్ డాటర్, యాక్టర్ సన్ అని చూస్తే కూడా మాకు అంత నచ్చేది కాదు. సో అంటే మేము ఎప్పుడు లైమ్ లైట్ కి దూరంగానే ఉందామనే ఉండేవాళ్ళం. సో బట్ తెలుగు వాళ్ళకి తెలుసు మేము ఎవరు ఏంటి అని. సో ఆ ఎక్సైట్మెంట్. చెన్నైలో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇండస్ట్రీ పీపుల్ ఉంటారు, అందరికి సాయి కుమార్ గారు తెలుసు. అవును. సో మీరెవరు అన్నది అందరికి తెలుసు, మాక్సిమం తెలుసు.